సో ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకున్నాం చికెన్ కర్రీ చేయడానికి, ఇంకా మిర్చి అండ్ కర్రీ లీవ్స్ వేసుకున్నాం. ఇవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేటెడ్ చేసిన చికెన్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఆనియన్స్ కొంచెం బాగానే ఫ్రై అయ్యాయి, ఇప్పుడు వేసేసుకోవచ్చు. సో ఇందులో మ్యారినేటెడ్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ చికెన్లో ఆల్రెడీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టర్మరిక్ పౌడర్, మసాలా పౌడర్ అన్నీ యాడ్ చేసేసి పెట్టుకున్నా. కొంచెం పెరుగు కూడా వేసా. మ్యారినేటెడ్ చేసుకున్న చికెన్ యాడ్ చేసాం కదా, దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మనం వాటర్ ఇప్పుడు యాడ్ చేయకూడదు. ఇప్పుడు యాడ్ చేసామంటే చికెన్ పచ్చివాసన వస్తుంది, కర్రీ బాగోదు. కాసేపు మగ్గనిచ్చాం కదా, ఇప్పుడు చూద్దాం. నేను ఏ వాటర్ యాడ్ చేయలేదు, మనం వేసిన వాటర్ చికెన్ నుంచే వాటర్ ఊరింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం. ఆల్రెడీ కారం, ఉప్పు అన్నీ వేస్తాం, మిర్చి కూడా వేస్తాం కదా, బాగానే వస్తుంది. కారం, అల్లం పేస్ట్ అన్నీ వేస్తాం. నేను ఆల్రెడీ ఆల్మండ్ అండ్ కాష్యూ పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నా, అది కూడా వేసుకున్నా. సో ఆల్రెడీ చేసుకున్న పేస్ట్, జీడిపప్పు, బాదం పేస్ట్ కూడా వేసాం. దీనివల్ల ఏంటంటే మనం పెరుగు యాడ్ చేస్తాం. ఈ పేస్ట్ వేయడం వల్ల కలర్ అంత రెడ్గా కనిపించదు కర్రీ, బట్ కారం అయితే ఏమాత్రం తక్కువ ఉండదు. కొంచెం వేసుకోవచ్చు మనకు కావాలంటే, పిల్లలు తింటారని నేను తక్కువ వేసాను. నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కారం సరిపోతుంది, బట్ ఈ పేస్ట్ల వల్ల తెల్లగా ఉందని. సో ఈ చికెన్ అలా ఉడుకుతుంది. సో ఇది ఇంకొంచెం మగ్గితే బాగుంటుంది. నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదు. నేను దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. నేను కొత్తిమీర యాడ్ చేసి ఇది బాగా మగ్గిపోయింది కాబట్టి ఇంక సరిపడా వాటర్ వేసేసుకున్నా. మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరే వరకు, మొత్తం అయ్యే వరకు నేను ఉంచుతా. ఇంకా చికెన్ ఉడకపోవడం అనేది ఏమి వండుకున్నా, మొత్తం స్వీట్గా కుక్ అవుతుంది. ఉడుకుతుంది. దీన్ని అలా నేనైతే చాలాసేపు ఉడికిస్తాను, మొత్తం కుక్ అయ్యే వరకు. ఎందుకంటే పచ్చిగా ఉంటే బాగుంటుంది కదా. చెప్పా సో కర్రీ అయితే అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. మన గ్రేవీ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. ఇంకా రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. మీకు ఇలా థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే మనం కాజు పేస్ట్, ఆల్మండ్ పేస్ట్ వంటివి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక వేడి వేడి అన్నంలో ఇలా వేడి వేడి అన్నంలోకి వడ్డించుకుంటుంటే అదిరిపోయే టేస్ట్. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు. మా అమ్మాయికి చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ అయితే రెడీ.